ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు వెరికోజ్ వెయిన్స్ మరియు బోధకాలు సమస్యతో బాధపడుతున్నారా? కాళ్ళ మీద నరాలు ఉబ్బి చర్మం రంగు మారుతుందా? లేజర్ సర్జరీతో కాళ్ళవాపుల సమస్య తీరుతుందా? వెరికోజ్ వెయిన్స్ బోధకాలు సమస్యకు ఆధునిక చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ డాక్టర్ రాఘవ సునీల్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలను తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి ముఖ్యంగా? సో వెరికోజ్ వీన్స్ అన్న లేదంటే వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటాం. అంటే బేసికలీ మన వీన్స్ అంటే సిరలు అండి. సిరల పని ఏంటంటే చెడు రక్తాన్ని కింద నుంచి అంటే శరీరం 4 భాగాల నుంచి ఊపిరితిత్తుల వైపు తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఈ సిరలు సరిగ్గా పనిచేయలేకపోతాయో అప్పుడు మనకు వారికోజ్ వీన్స్ ఇబ్బందులు రావచ్చు, లేదంటే వీనస్ ఇన్సఫిషియన్సీ ఇబ్బంది రావచ్చు. అంటే కాళ్ళల్లో అయితే కాళ్ళలో ఆ చెడు రక్తం అన్నది ఉండిపోవటం వల్ల మనకు వచ్చే కష్టాలు నష్టాలన్నింటినీ కూడా మనము వారికోజ్ వీన్స్ కింద చూస్తామండి. ఇది ఎవరికైనా రావచ్చు, అంటే దానికి వయసు నిమిత్తం అంటూ ఏమీ లేదు. కానీ చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం చాలా తక్కువ. అంటే ఎవరికైతే పుట్టుకతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయో అలాంటి వారికి మాత్రం చిన్న వయసులో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇది 20 సంవత్సరాల తర్వాత కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మన సిరలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి చర్మం కింద ఉండేవి చిన్న సిరలు, లోపల పెద్ద సిర డీప్ వెయిన్ అంటాము. సో ఆ రెండు కలిసి మనకు మన గ్రాయిన్ ఏరియాలో కలిసి అదొక జంక్షన్, సెఫెనోఫీమోరల్ జంక్షన్ అంటామండి. ఆ జంక్షన్ డ్యామేజ్ అయినప్పుడు, అంటే అది మనకు ఎక్కువ నించొని పనిచేయటం వల్ల అవ్వచ్చు. అంటే ఏ వృత్తుల్లో వ్యాపారాల్లో ఎక్కువ నిలబడి పనిచేస్తారో, అంటే హోటల్ నడిపేవారు అవ్వచ్చు, టీ స్టాల్ నడిపేవారు అవ్వచ్చు, ఇస్త్రీ చేసేవారు అవ్వచ్చు, పోలీసు వారు అవ్వచ్చు నిలబడి పనిచేసేది, టీచర్లు, ప్రొఫెసర్లు, అలాగే ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇంట్లో నిలబడి ఇంటి పని చేసుకునే ఉండొచ్చు, లేదంటే వ్యవసాయంలో భాగంగా నిలబడి ఎక్కువగా పనిచేసేవారు ఉండొచ్చు. అలా ఎవరైతే ఎక్కువగా నిలబడి పనిచేస్తారో వారిలో ఈ ఇబ్బంది వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే బరువు ఎక్కువ ఉన్నారో అలాంటి వారిలో కూడా ఈ వారికోజ్ వీన్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు 30% వరకు జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే జన్యుపరంగా మన కుటుంబంలో ఎవరికైనా మన రక్త సంబంధికుల్లో అమ్మకు, నాన్నకు, తాతలకి కానీ అమ్మమ్మల, నాన్నమ్మలకి ఎవరికైనా ఉంటే కూడా మనకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవారిలో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బరువు పెరగటం వల్ల ఆ ఒత్తుకుపోయి కూడా వారికోజ్ వీన్స్ అన్నది మొదలు కావటం, అలాగే సబ్సిక్వెంట్ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్లో ఆ ప్రాబ్లం పెరగటం జరగచ్చు. చాలామందికి ఇది ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఇబ్బంది తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం ఇది పెరిగి ఇబ్బందులు పెట్టి ట్రీట్మెంట్ అవసరం అయ్యే పరిస్థితి దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, అంటే వెరికోజ్ వెయిన్స్ని మనం ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించడం ఎలా? సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని చెప్పలేమండి. మనకు అది చేస్తున్న నష్టాన్ని బట్టి మనం దాన్ని చూసుకుంటూ వస్తాము. ఒకటేంటంటే వారికోజ్ వీన్స్ అనేది బయటికి కనపడుతుంది, ఉబ్బిన సిరలు మన ఫోటోలో చూసినట్టు బయటికి కనపడతాయని అనుకోవడం కరెక్ట్ కాదండి. కేవలం 20% మందికి మాత్రమే ఇలా ఉబ్బిన సిరలు బయటికి కనపడతాయి. మెజారిటీ 100కి 70-80% మందికి కాళ్ళలో వారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు ఆ సిరలు ఉబ్బినట్టు బయటికి కనపడకపోవచ్చు. సో మనం వారికి ఉన్న కష్టాలని బట్టి మనము ఇది ఉందా అన్న డౌట్ మనకు అరైజ్ అవ్వాలి. సో ఇప్పుడు బేసికలీ వారికోజ్ వీన్స్ అన్నప్పుడు ఈ సిరలు ఉబ్బిపోయి చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్ళలేక అక్కడే ఉండిపోవటం వల్ల మనకు వచ్చే ఇబ్బందులండి. సో దీనిలో లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, కొంతమందికి ఎక్కువ నిలబడి, అంటే కొంతసేపు నిలబడి పనిచేసిన తర్వాత కానీ, లేదంటే స్టార్టింగ్లో కొంత ఎక్కువసేపు నిలబడి పనిచేసిన తర్వాత కాళ్ళలో, తొడల్లో కానీ, పిక్కల్లో కానీ, పాదంలో కానీ, మెడ దగ్గర కానీ బరువు ఎక్కినట్టు కానీ, నొప్పి కానీ, లాగినట్టు కానీ, పోట్లు పొడిచినట్టు కానీ ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఒకరోజు ఎక్కువ నిలబడితే ఆ రోజు ఎక్కువ ఇబ్బంది, సాయంకాలానికి అంతా బాగా ఇబ్బంది రావటం. అలాగే పనిచేసిన రోజు పడుకున్నప్పుడు వెంటనే మనకు ప్రశాంతంగా నిద్ర రాకపోవడం, అంటే కాళ్ళలో చాలా ఇబ్బందిగా ఉంటాం, కాళ్ళు లాగినట్టు పీకినట్టు ఉంటాం. కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకున్నా, లేదంటే కాళ్ళు నొక్కించుకున్నా కొంత ఉపశమనం వచ్చి నిద్ర రావటం, పొద్దున్న నిద్ర లేచిన తర్వాత వారికి కాళ్ళులో ఉన్న ఇబ్బంది తగ్గిపోవడం, ఇది జరిగే అవకాశం ఉంటుందండి. మరికొంతమందికి మీరు మోకాళ్ళ నుంచి కింద మెడమ దాకా చూసినప్పుడు పిక్క నుంచి కింద దాకా మీకు కాళ్ళలో, చర్మంలో చాలా మార్పులు కనపడే అవకాశం ఉంటుంది. కొంతమందికి మీరు మోకాళ్ళ నుంచి మెడమ దాకా మీరు చర్మం చూసినప్పుడు చర్మం పైన ఉన్న జుట్టు తగ్గుతూ రావటం కానీ, చర్మం పలచబడటం కానీ, చర్మం మెరుస్తున్నట్టు ఉండటం కానీ, లేదంటే చర్మం బాగా టైట్ అయిపోవటం కానీ, లేదంటే చర్మంలో మన మెడమ చుట్టూ నల్లటి మచ్చలు రావటం కానీ, లేదంటే ఏమంటారు చర్మం అంతా కొంతమందిలో నల్లగా ఏమంటారు మన లెదర్ వాలెట్ చర్మం తోల్లాగా తయారవటం కానీ, లేదంటే ఇంకొంతమందిలో దురదలు బాగా రావటం, కొంతమందికి మంటలు ఉండటం,
మరికొంతమందికి ఏమంటారు, ఈ చిన్న చిన్న గాయాలైనా కూడా అవి సరిగ్గా మానకపోవటం, పెరుగుతూ ఉండటం, ఒకవేళ మాన్నా కూడా తిరిగి రావటం, చాలా కాలం పాటు కాలికి గాయాలు ఉండటం, పడ్డ గాయాలు మానకుండా ఉండటం, మాన్నా మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా వారికోస్ వీన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయండి. మామూలుగా ఎవరికైనా గాయం తగిలితే ఒక వారం 10 రోజుల్లో మానిపోవాలి. ఇలా వారికోస్ వీన్స్తో ఇబ్బంది పడుతున్న వారికి, ఎందుకంటే చెడు రక్తం బాగా ప్రెషర్లో ఉంటుంది కాబట్టి అది మానకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చెడు రక్తం కాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్, అంటే సడన్గా కాలు ఎర్రగైపోవడం, బాగా వేడెక్కిపోవడం, జ్వరం రావటం, కాల్లో విపరీతం నొప్పి రావటం, మన మందులు వాడితే తగ్గటం, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. రేర్గా కాల్లో బోధకాల్లాగా కూడా, అంటే ఈ కాలంతా బాగా వాసిపోయి బోధకాల్లాగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుందండి. డాక్టర్, అంటే ఎలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది? అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా, అంటే వెరికోజ్ వెయిన్స్ ఎక్కువగా కనబడి కాలు మొత్తం వాపులాగా వచ్చి బయటికి తెలిసేటప్పుడే మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలా, లేదంటే ముందుగానే ట్రీట్మెంట్కి వెళ్తే మంచిదా? ఏ ఇబ్బంది అయినానండి, మెడికల్ సమస్య ఒకవేళ పెరిగే సమస్య ముఖ్యంగా ఉన్నప్పుడు ఎంత తొందరగా దాన్ని మనము ట్రీట్ చేసుకుంటే మనకు అంత ఈజీగా రికవరీ వస్తుంది, అంత కంప్లీట్గా రికవరీ వస్తుంది. సో ఎవరికైతే వారికోస్ వీన్స్ వల్ల ఇబ్బంది ఉందో, అంటే ఆ ఇబ్బంది మనకు నించున్నప్పుడు కాళ్ళలో లాగడము, పోట్లు పొడవటం, పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండటం, అలాగే కాళ్ళలో చర్మంలో మార్పులు రావటం, లేదంటే చర్మంలో నల్లపడము, చర్మం పలచబడిపోవడం, పుండ్లు పడడం, లేదంటే దురదలు రావటం, లేదంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండటం, అలాగే నేను చెప్పినట్టు ఉబ్బిన సిరలు బయటికి కనపడుతున్నప్పుడు కానీ, ఇలా ఏ ఇబ్బందులు, అంటే వారికోస్ వీన్స్ వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలండి. అంటే ఇబ్బంది, నొప్పి కావచ్చు, మిగతా విషయాలన్నీ కావచ్చు, మనకు అది కలుగుతుందంటే మన కాల్లో నష్టం జరుగుతుందని అర్థం. ఆ నష్టం మనకు జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ నష్టాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలాసార్లు ట్రీట్మెంట్ డిలే అవుతూ వస్తూ ఉంటుందండి. ఎందుకంటే పేషెంట్కి అవగాహన లేకపోవడం, అంటే కాలికి నల్ల మచ్చలు పడుతూ ఉన్నాయి, దేనివల్ల వచ్చిందని పేషెంట్కి జనరల్గా అవగాహన ఉండకపోవచ్చు. పుండ్లు పడుతూ ఉన్నాయి, లేదంటే కాల్లో దురదలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, లాగుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలని పేషెంట్ మనసులో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది డాక్టర్స్లో కూడా దీని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా, సరైన ట్రీట్మెంట్ సకాలంలో అందలేకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బందులు పెరుగుతూ చిన్న ప్రాబ్లం కాస్త పెద్ద ప్రాబ్లం అయిపోయి ఒక్కోసారి కాలు తీయాల్సినంత వరకు కూడా, అంటే పుండ్లు పడిపోయి కాలంతా డ్యామేజ్ అయ్యేంత పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయండి. సో ఎవరికైతే ఇలా నేను చెప్పిన ఇబ్బందులు, అంటే కాల్లో నొప్పులు కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, లేదంటే కాళ్ళు బరువెక్కినట్టు ఉండటం కానీ, రిపీటెడ్గా కాల్లో ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, కాళ్ళు నల్లబడ్డం కానీ, కాళ్ళపైన నల్ల మచ్చలు ఉండటం కానీ, లేదంటే కాల్లో పుండ్లు పడుతూ ఉండటం కానీ, ఇలా ఇబ్బందులు ఉన్నవారంతా వారు మమ్మల్ని వచ్చి కలవగలిగితే కన్సల్టేషన్లో భాగంగా అవసరమైన వారికి ఫ్రీగా డాప్లర్ టెస్ట్ చేసి వారికి వారికోస్ వీన్స్ ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం నిర్ధారించగలుగుతాం. సో అది నిర్ధారించిన తర్వాత దానికి సంబంధించిన కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది కూడా చేసి దాన్ని సమూలంగా మనం దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, రమణ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. నాకు వెరికోసిస్ పెయిన్స్ అన్నారండి. ఓకేనండి, ఎప్పటి నుంచి ఉందండి? హలో, మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసి డాక్టర్ తో మాట్లాడండి రమణ గారు. అలాగే అండి. ఓకే, చెప్పండి. ఒక 15 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు ఇబ్బంది ఏముంది మీకు? ఈ ఇబ్బంది అంటే పుండు ఎక్కువైందండి. ఓకే, సో ఇప్పుడు మాంసం ఉంటదండి 15-20 సంవత్సరాలు బట్టి. అవునండి, డ్యూటీ చేసినట్టు. అవునండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మనకు చెడు రక్తం అన్నది కాల్లో విపరీతమైన ప్రెషర్లో ఉండిపోవటం వల్ల లోపల నుంచి కండ అన్నది డ్యామేజ్ అవుతూ వస్తుంది. అంటే మనకు చర్మం నల్లబడింది అంటే కేవలము చర్మం మాత్రం నల్లబడినట్టు కాదండి, లోపలున్న కండరాలు, లోపలున్న ఎముక, లోపలున్న మిగతా స్ట్రక్చర్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయి మనకు ఆ ప్రెషర్తోని ఉండటం మూలన మన కాల్లో ఉన్న చర్మంకు ఉన్న ఆరోగ్యం తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో ఒక్కొక్కసారి చిన్న దెబ్బ తగిలినా కానీ, లేదంటే సైలెన్సర్ కాలిందన్నది కామన్గా చెప్తుంటారు, లేదంటే ఏదో పుల్ల గుచ్చుకుందనో చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏ దెబ్బ తగలకపోయినా లోపలున్న ప్రెషర్కే చర్మం పిగిలిపోయి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. సో ఆ పుండు సరిగ్గా మానదు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న కండకు ఆరోగ్యం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది పుండు అంటే పుండు మాత్రమే కాదండి, ఆ పుండు ఉన్న స్ట్రక్చర్, ఆ ఏరియాలో ఉన్న కండలు కానీ, చర్మం కానీ, మిగతా విషయాలన్నీ కానీ ఏవి కూడా ఆరోగ్యంగా లేవు. కాబట్టి అది సరిగ్గా మానకుండా ఉంటాము.
మనం ఏదో దానికి యాంటీబయాటిక్స్ వాడి ఏదో డ్రెస్సింగ్లు అవి చేసుకుంటే మాన్నట్టే మాని మళ్ళీ తిరగబడుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు దీనికి ఒక స్పెషల్ టీమ్ అప్రోచ్ కావాలండి. సో ఇలా ఉన్నప్పుడు మన హాస్పిటల్లో మనం ఏం చేస్తామంటే డాప్లర్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అవసరమైన వారికి ఇప్పుడు సిరల్ ఉబ్బి వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం కన్ఫర్మ్ అయితే ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసి ఆ చెడు రక్తం అన్నది కాల్లో నిలబడకుండా చేసిన తర్వాత మీకున్న వూండ్ డెప్త్ బట్టి, అంటే చిన్న చిన్న పుండ్లు ఉన్నాయనుకోండి దానికి ఒక స్పెషల్ బ్యాండేజ్ కడితే తగ్గిపోతుంది. పెద్ద పెద్ద పుండ్లు ఉన్నాయి, లేదంటే చాలా కాలం నుంచి పుండ్లు ఉన్నాయి, సంవత్సరాల తరబడి ఉన్నాయి, లోతైన పుండ్లు ఉన్నాయి అన్నప్పుడు ఆ పుండును మనము క్లీన్ చేసి దానికి ఒక స్పెషల్ మెషిన్ పెట్టి చెడు రక్తాన్ని అంతా బయటికి లాగేస్తాం. అంటే దానివల్ల ఆ లోపల నుంచి మానుతూ వస్తూ ఉంటుంది. అలా వూండ్ బేస్ అంతా బాగా హెల్తీగా అయిన తర్వాత మన అవసరం అనుకుంటే వూండ్ మరీ పెద్దదిగా ఉంటే అప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ కూడా చేసే స్పెషల్ ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి. అంటే అదేనండి, వ్యారికోస్ వెయిన్స్ అనేది సరైన టైంలో సకాలంలో సరైన ట్రీట్మెంట్ చేయకపోతే ఇలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏదో చూడటానికి మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది, మనం పొడుగాటి బట్టలు వేసుకుంటాం కాబట్టి మనకేముందిలే, ఏమవుతుందిలే, చిన్న ప్రాబ్లం, సిరలు ఉబ్బితే ఏమవుతుందిలే, కాలు నల్లబడితే ఏమవుతుందిలే, కాస్మెటిక్ ప్రాబ్లం అనుకుంటాం. అంటే చూడటానికి అందవికారంగా ఉండే ఇబ్బంది అనుకుంటాం, కానీ అలా కాదండి. మన కాల్లో ఉన్న ఆరోగ్యాన్ని ఇది రోజు రోజుకు తగ్గిస్తూ పోతూ ఉంటుంది. మన కాలు డ్యామేజ్ అయిపోతుంది. మన కాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మనం ఏ పనులు చేసుకోగలుగుతాం మీరే చెప్పండి. సో అందుకోసమని దీన్ని ఖచ్చితంగా కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి, కరెక్ట్ టైంలో చేయాలి, సరైన విధానంలో చేయాలి, అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు. రమణమూర్తి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రామమూర్తి గారు మాట్లాడండి. చెప్పండి సార్ మూర్తి గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఇప్పుడు మన ఎడంకాలు 2009లో చెప్పండి. చెప్పండి. 2009లో ఎడంకాలు లావ్ అయింది. ఓకే. లావ్ అయితే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ అన్నారు. ఓకేనండి. అప్పటి నుంచి తగ్గలేదండి. 2-3 సంవత్సరాల క్రితం ఆశ్రమ హాస్పిటల్ అని మాకు ఏలూరు దగ్గర ఆశ్రమ హాస్పిటల్ ఉంది. ఓకేనండి. అక్కడికి వెళ్తే వాళ్ళు పాపం మెగాహెల్ ఆయింట్మెంట్ ఇచ్చారు. ఓకే. బోధకాలు అని చెప్పారా మీకేమైనా, లేకపోతే ఏం చెప్పారు, ఇబ్బంది ఏముందని చెప్పారు? బోధకాలు కాదండి, మొట్టమొదటిగా వచ్చినట్టయితే మామూలుగా ఈ ఏళ్ళకి చేతి వెంటనే తగ్గిపోనండి అని చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది, బహుశా ఇంకొంచెం డీటెయిల్స్ కావాల్సి ఉండొచ్చు. సో మన కాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇలా కాలు వాయటము ఇది జరిగే అవకాశం ఉంటుందండి. డయాబెటీస్ ఉన్న అందరిలో కాల్లో ఇన్ఫెక్షన్ రాదు. కాల్లో ఇన్ఫెక్షన్ వస్తుందంటే షుగర్తో పాటు ఇంకేమైనా ఇబ్బంది ఉండిండే వచ్చిండే అవకాశం ఉంది. అందులో ప్రధానమైనది వ్యారికోస్ వెయిన్స్ అంటే కాల్లో చెడు రక్తం అన్నది అక్కడే పూల్ అయిపోయి ఉన్నప్పుడు దాంతోపాటు మీకు షుగర్ ఉండి సరిగ్గా కంట్రోల్ అవ్వకపోతే అది ఇన్ఫెక్షన్ వచ్చి కాలు వాసే అవకాశం ఒకటి ఉందండి. ఇంకొక కారణం, సడన్గా కాలు వాసిపోయి చాలా ఇబ్బంది పడేదానికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామండి. అంటే ప్రధానమైన సిర ఏదైతే కాలులోని చెడు రక్తం పైకి తీసుకొస్తుందో డీప్ వెయిన్, అందులో రక్తం గడ్డగట్టిపోతే కూడా సడన్గా కాలు వాచిపోయి విపరీతమైన నొప్పి వచ్చి ఒక్కొక్కసారి అది కాలు తీసేంత వరకు కానీ లేదంటే ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన అదృష్టం బాగుంటే అది ఒక్కోసారి మనం ట్రీట్ చేయకపోయినా మనం బ్రతికి బట్టగడుతూ ఉంటాం. సో కేవలం అదృష్టం వల్ల, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఒక్కొక్కసారి. సో అలా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చి దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయి, కరెక్ట్గా ట్రీట్ చేయకపోయినా కూడా కాళ్ళలో ఇలా కాలు వాచినట్టు ఉండిపోవటం, వ్యారికోస్ వెయిన్స్ తర్వాత ఓపెన్ అప్ అయిపోవటము, తర్వాత ఇంకా 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 కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మిమ్మల్ని ఒకసారి చూసి సరైన పరీక్షలు అంటే ఇంకా టెస్టులు చేసి దాన్ని మొత్తం వీనస్ సిస్టమ్ అంతా ఎలా ఉందనేది ఫస్ట్ నిర్ధారించి కారణాన్ని ట్రీట్ చేయగలిగితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. మీకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదు, కేవలం వ్యారికోస్ వెయిన్స్ వల్లే మీకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చి కాలు వాచింది అంటే మనం దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే మీ ఇబ్బంది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ చేయాలి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు. సాయిరామ్ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు సురేష్ అండి. చెప్పండి సార్. సార్ లాస్ట్ టైం మనం హాస్పిటల్కి వచ్చాను సార్, ఏవిస్ హాస్పిటల్కి. ఓకేనండి. లైక్ రీసెంట్గా 3 weeks బ్యాక్ సార్. ఓకేనండి. మన కుప్పల్ రాజసాగర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని చేయించుకున్నాను సార్. ఓకే సార్. సార్ గారు చెప్పింది ఏమంటే ఈ ఏవిఎస్ కి డాప్లర్ టెస్ట్ అనేది మనకి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఓకే ఆ డాక్టర్ గారే డాప్లర్ చేయాలి. ఓకే.
దట్టు స్టాండింగ్ చేయాలని చెప్పారు సార్. ఓకేనండి. సో వచ్చాను, చూపించుకునే కన్సల్టేషన్, సార్ డాక్టర్ చేయలేదు సార్, అంటే కనీసం నా ఫేస్ చూడలేదు, నా కండిషన్ చూడలేదు, ఊరికే రాగా పోవడమే మీరు ఆపరేషన్ చేయాలండి, ఆ రూమ్కి వెళ్ళండి కౌన్సిలింగ్. అవునులేండి. సో అంటే అట్లీస్ట్ సార్ పేషెంట్ లాంగ్ నుంచి జర్నీ చేసి వచ్చాడు, టీవీలో చూస్తే ఇంటర్వ్యూ వెరీ స్వీట్ వాయిస్ సార్ టీవీలో. ఓకేనండి. బట్ ప్రాక్టికల్ అక్కడికి వచ్చేసరికి ఇక్కడ చెప్పిన మాటలకి అక్కడ ప్రాక్టికల్ జరిగేదానికి సంబంధమే ఉండదు సార్. నేను ఇంకొక డాక్టర్ గారి గురించి నేను మాట్లాడలేను కానివ్వండి, ఒకవేళ మీరు వచ్చి నన్ను కలవగలిగితే నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ట్రీట్ చేయగలుగుతానండి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, శ్రీను గారు. శ్రీను గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. మా ఆవిడకి కాళ్ళు బాగా గుంజుకొస్తున్నాయని చెప్పి అంటున్నాను. ఏమొస్తున్నాయండి? కాళ్ళు గుంజుకొస్తున్నాయని, బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఓకే. అంటే పేకరాటం బాగా ఏమండి? కాళ్ళు బాగా నరాలు పీకినట్టు అనిపిస్తుందంట. మీ వాయిస్ నాకు అర్థం కావడం లేదు సార్. నరాలు పీకినట్టుగా, నరాలు లాగినట్టుగా ఉంటుంది. ఓకే. ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఇది ఒక 4-5 నెలల నుంచి వస్తుంది సార్ అట్లా. ఓకే. ఇంకొకటి కూడా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, నడుములో పని. నడుములు వస్తున్నాయి. అసలు ఇంతకుముందు ఎప్పుడైనా గట్టిగా పని చేసినప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం పని చేయకపోయినా సరే బాగా ప్రశ్న వచ్చేస్తుంది కూడా. సో కాళ్ళలో నొప్పులు రావడానికి 2 కారణాలు ఉండొచ్చండి. నడుములో నరం నలిగినా మీ కాళ్ళలో, అంటే సో నడుములో నుంచి మన కాళ్ళకు స్పర్శను, శక్తిని తీసుకొచ్చే నరాలు ఉంటాయండి. అవి నలిగినప్పుడు మన కాళ్ళలో నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, మంటలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందండి. దీన్ని మనం సియాటికా ప్రాబ్లం అని అనుకోవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే నడుముది ఒకసారి మనం పరీక్ష చేసి చూసిన తర్వాత నడుముది ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీసి చూసి పరిస్థితి ఏముందన్నది మనము చూసి దానికి తగ్గట్టు మందులు వాడటం కానీ, మరీ ఎక్కువ తీవ్రంగా ఉంటే ఒత్తిడి తీయడం కానీ చేయాలండి. ఇంకొక కారణం కాళ్ళు లాగడానికి, ఇలా పొడవటానికి మన చెడు రక్తం, అంటే ఈ సిరలు ఉబ్బినం వల్ల కూడా ఇది కొంతమందికి వస్తుందండి. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఒకే మనిషికి 2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే నడుములోంచి కాళ్ళలోకి నరాలు నలిగే వల్ల వచ్చిన ఇబ్బంది ఉండొచ్చు, రెండవది సిరలు ఉబ్బి దానివల్ల కూడా ఈ కాళ్ళలో ఇబ్బంది ఉండొచ్చు అండి. సో అందుకోసం మనం రెండింటినీ కూడా కలిపి చూస్తాం అనమాట. అంటే వారికోస్ వీన్స్ వల్ల వస్తుందా లేకపోతే నర్వ్ ప్రాబ్లం వల్ల వస్తుందా అన్నది చూసి కరెక్ట్ కారణాన్ని మనం కనుక్కొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తే ఈ ఇబ్బంది అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకవేళ నడుములో నరం నలుగుతూ ఉంటే దాన్ని అలాగే మనం ఇగ్నోర్ చేస్తూ పోతే, నరాలు ఒకవేళ వీక్ అయిపోతే కాల్లో శక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తొందరగా దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకోవాలండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, జానీ గారు. జానీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ నాకు కాళ్ళకి మొత్తం దుబ్బలాగా ఇట్లా గీకుడు వస్తుంది సార్. మొత్తం ఏంటండి? కాళ్ళకి దుబ్బలాగా గీకుడు వస్తుంది సార్. మొత్తం కాళ్ళకు జిగురు వస్తుంది అంటారా? గీకుడు సార్, దురదలు వస్తున్నాయి. ఓకే. ఆ దుండ చూసినప్పుడు తర్వాత మారుతుంది, తర్వాత దాని తర్వాత మళ్ళీ బయట మొత్తలాగా అయిపోతుంది సార్. మొత్తం మీ వాయిస్ క్లియర్గా లేదండి. అంటే ఏ సమయంలో ఉంటుంది మీకు ఎక్కువ దురదలు? అంటే మామూలుగా ఇప్పుడు మామూలుగా ఉంటుంది సార్, మామూలుగా దుండ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. అది దుండ అయినాక రెడ్గా మారుతుంది సార్. సో కాళ్ళలో దురదలు రావడానికి రకరకాలైన కారణాలు అండి. డర్మటైటిస్ అంటారు. అంటే డర్మటైటిస్ అంటే చర్మంలో ఇరిటేషన్ లాగా, అంటే అది ఏ దానికైనా ఉండొచ్చు. అంటే మనం వాడే బట్టలకు కానీ, మనం వాడే సోపు కానీ, ఇంకో దానికైనా అది ఉండొచ్చు. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఒక కారణం ఈ వారికోస్ వీన్స్ వల్ల కూడా ఉండొచ్చు. ఒకసారి ఖచ్చితంగా మనం కాళ్ళకి డాప్లర్ చేసి చూడగలిగితే ఇది వారికోస్ వీన్స్ వల్ల వస్తుందా లేదా అన్నది ఫస్ట్ మనము రూల్ అవుట్ చేయగలుగుతామండి. సో వారికోస్ వీన్స్ వల్ల ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే ఈ ఇబ్బంది తగ్గే అవకాశం ఉంది. అలాగే వారికోస్ వీన్స్ వల్ల కాదు అన్నప్పుడు మనం దానికి సంబంధించిన అంటే అది కాంటాక్ట్ డర్మటైటిసా ఇంకేమైనా ప్రాబ్లమ్ అన్నది మనం గుర్తించి దాన్ని ట్రీట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకే డాక్టర్, అంటే వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఎవిస్ హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? సో అవిస్ హాస్పిటల్లో మనం ఫస్ట్ అంటే ట్రీట్మెంట్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. కామన్గా మనం ఎక్కువగా చేసేది ఎండోవాస్కులర్ అబ్లేషన్. ఎండోవాస్కులర్ అబ్లేషన్ అంటే ఏవైతే సిరలు ఉబ్బిపోయి ఉన్నాయో వాటిని మనం తొలగించాలి. ఎందుకంటే అవి మళ్ళీ గట్టిపడిపోతాయి, మళ్ళీ అవి రక్తాన్ని కింద నుంచి పైకి సునాయాసంగా తీసుకొస్తే అట్లా ఉండదండి. ఒకసారి స్ట్రెచ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయిన సిరలు మళ్ళీ అవి పనికిరావు. దానివల్ల ఉండటం వల్ల మనకు వచ్చిన నష్టమే. కాబట్టి ఆ ఉబ్బిన సిరల్ని తొలగించాలి. ఇంతకు మునుపు మనం దాన్ని మొత్తం కట్ చేసి స్ట్రిప్పింగ్ సర్జరీ అని చేసేవారమండి. ఇప్పుడు అలా కాకుండా ఎండోవాస్కులర్ అబ్లేషన్ అని చేస్తాం. అంటే డాప్లర్లో చూసుకుంటూ
ఉబ్బిన సిరల్లోకి మనము లేజర్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్ పంపించి దాని లోపల నుంచి కరిగిచ్చేయడం. అలా చేయటం వల్ల ఆ ఉబ్బిన సిరలన్నీ మనము తీసేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ మనం లోకల్ అనస్థీసియాలో చేస్తామంటే పూర్తిగా మత్తివ్వని అవసరం లేదు. చిన్న చిన్న ఏమంటారు లోకల్గా మనం ఏదైతే చేస్తున్నా ఆ ప్రాంతంలో మాత్రం మత్తిచ్చి చేయటం వల్ల ఒకటి బ్లడ్ లాస్ ఉండదు, రెండవది చేసిన 2 గంటలకి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అలాగే ఎవరికైతే కాళ్ళలో పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు, అంటే ఎవరికైతే కాళ్ళు నల్లబడలేదో, లేదంటే మరీ పెద్ద ఉబ్బిన సిరలు లేవో, లేదంటే పుండ్లు పడలేదో, అలాంటి వారికి ప్రొసీజర్ తర్వాత సాక్స్ వేసుకొని 1-2 రోజుల్లో వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చండి. కాకపోతే ఎవరికైతే బాగా ఉబ్బిన సిరలు ఉన్నాయో, అంటే రక్తం గడ్డగడుతున్నట్టు పరిస్థితి ఏర్పడుతుందో, లేదంటే ఎవరికైతే కాళ్ళలో చర్మం నల్లటి మచ్చలు పడ్డాయో, నల్లబడుతుందో, పుండ్లు పడుతున్నాయో, వారికి ఇంకొక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. వారికి 4 లేయర్ బ్యాండేజ్ అని మనము ఆ చర్మాన్ని, ఆ కండను కాపాడుకోవడానికి వారికి మనం బ్యాండేజ్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఒకటి చిన్న చిన్న పుండ్లు ఉన్నప్పుడు మన ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసి మనము 4 లేయర్ బ్యాండేజ్ వేసుకుంటే చిన్న చిన్న పుండ్లు కానీ కాలు నలుపు కానీ అది మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతూ ఉంటుందండి. ఎవరికైతే పెద్ద పెద్ద పుండ్లు ఉన్నాయో, లేదంటే పుండ్లు రిపీటెడ్గా వస్తూ పోతూ ఉన్నాయో, లేదా లోతైన పుండ్లు ఉన్నాయో, అలాంటి వారికి మనం డీబ్రైడ్మెంట్ అంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పెషల్ వాక్యూమ్ డ్రెస్సింగ్ చేసి, అంటే వాక్యూమ్ డ్రెస్సింగ్ చేస్తే లోపల ఉన్న చెడునంతా మెషిన్ లాగేస్తూ ఉంటుందండి. దాని తర్వాత అవసరం అనుకుంటే స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేసే ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. అలాగే గ్లూ అనే ఒక పద్ధతి కూడా ఉందండి. అంటే మనము లోపల నుంచి ఎండోవాస్కులర్ అబ్లేషన్ కాకుండా గ్లూ పద్ధతిలో దాన్ని మొత్తం ఉబ్బిన సిరల్ని అతికిచ్చేసి దాన్ని నిర్వీర్యం చేసేయచ్చు అనమాట. కాకపోతే ఈ పద్ధతి కొంత కాస్ట్లీ, ఎందుకంటే ఆ గ్లూ అన్నది మనకు యూఎస్ నుంచి రావాలి, కొంచెం ఖరీదైంది. కానీ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, లేదంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ పాలసీలో ఇది కవర్ అయ్యే అవకాశం ఉందో, ఇది ఇంకా లేటెస్ట్ పద్ధతి అనమాట ఈ వారికోస్ వెయిన్స్ మనం ట్రీట్ చేసేదానికి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్ గారు. వెంకటేశ్వర్ గారి వైఫ్ మీతో మాట్లాడుతా అంటారు. మేడం మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండమ్మా. మా నాన్నగారు 92 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 92 అండి. చెప్పండి. ఆయన కరోనా వచ్చిందండి, 6 నెలలు అయిందండి. కాలు వాపు వచ్చింది, నల్లగా అయిపోయింది, నడవలేకపోతున్నారండి ఇప్పుడు కాలండి. అమ్మా, అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పాను కదండి. అంటే కరోనాలో అంటే మిగతా లక్షణాలన్నిటితో పాటు రక్తం గడ్డగట్టే గుణం ఒకటి చూస్తున్నామండి. హైపర్ థ్రాంబోటిక్ అంటే రక్తం తొందరగా గడ్డగట్టి కొంతమందికి మెదడులో, కొంతమందికి హార్ట్లో అట్లా వస్తూ ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఇందులో భాగంగా కొంతమందికి కరోనా వచ్చిన వాళ్ళ మేము చూసింది కాళ్ళలో డీప్ వెయిన్లో రక్తం గడ్డగట్టిపోయి కాలు వాచిపోయి కాలంతా ఇదైపోయి అలాగే నల్లబడిపోయి ఇది వచ్చే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా ఆయనని మన కాళ్ళకి డాప్లర్ టెస్ట్ చేసి దానికి సంబంధించిన మందులు కానీ ఇంకేమైనా ఉంటే జాగ్రత్త వాడి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఖచ్చితంగా ఆయన డాప్లర్ చేయాలి. ఆయనకున్న ఇబ్బంది ఏమైనా ఉంటే దానికి సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, నాయుడు గారు. నాయుడు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు నాకు కాల్స్ మీద చిన్న చిన్న డాట్స్ లా వచ్చాయి మేడం. ఎక్కడ మేడం? అది చుట్టండి. కాళ్ళు నేను స్టాండింగ్ నించున్నాను అనుకో సార్, 1 అవర్. ఓకేనండి. నించుంటే ఎర్రగా డాట్ లాగా వచ్చేస్తున్నాయి సార్. నిలబడ్డ తర్వాత? నిలబడితే ఒక 1 అవర్ నించుంటే. ఓకేనండి. అవి యాక్చువల్గా అయితే 1 year బ్యాక్ చిన్న వచ్చేసారు, రెస్ట్ తీసుకుంటే పోయే సార్. ఓకేనండి. ఈ 3-4 months ఏమవుతుందంటే జర్నీ చేసినా సరే, లేకపోతే లేదంటే 1 hour నించున్నా సరే, ఓకేనండి, ఎర్ర డాట్లాగా కురుపులు వస్తే ఎలా వస్తాయి సార్, అలాగే డాట్లో పెద్ద అవి ఎలా చిన్న స్టార్ట్ పెద్ద 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 అలా నించున్న కొలది మనం జర్నీ చేసిన కొలది ఆ కాల్ మీద మన ఏంటంటే మన ప్రెజర్ పడిన కొలది పెరిగిపోతున్నాయి సార్. అవునండి. వన్ డే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి సార్, కనిపించట్లా. మచ్చలు ఉండిపోతున్నాయి బ్లాక్, ఎక్కడైతే వచ్చే మచ్చలో బ్లాక్ మచ్చలు ఉంటున్నాయి కానీ తప్ప అప్పుడు మనకు కమిలిపోతే ఎలాగ ఎర్ర డాట్కి అయిపోతుంది సార్. సార్ మీరు ఏమైనా బ్లడ్ థిన్నర్ వాడుతున్నారా? రక్తం గడ్డగట్టకుండా రక్తం పలచబడ్డానికి ఏమైనా మందులు వాడుతున్నారా? అవేం వాడలేదు సార్. నేను ముందే టాబ్లెట్ వేసుకోవాలంటే కొద్దిగా ఆలోచించాను, ముందు ఆలోచించుకొని మ్యాథ్స్ సక్కడానికి. సో ఇది 2 కారణాల వల్ల జరగచ్చండి. ప్రధానంగా వారికోస్ వీన్స్ వల్ల జరిగే అవకాశం ఉందంటే కాల్లో ఆ చెడు రక్తం అన్నది ఉండిపోవటం వల్ల మీకు ఏమంటారు నల్లగా ఇది రావటము, నిలబడ్డప్పుడు రావటం, ఇది టిపికల్గా ఇది వారికోస్ వీన్స్ సంబంధించిన ఇబ్బంది లాగే కనపడుతూ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా లేజర్ చేసుకుని మనం ఆ ఇబ్బందిని సాల్వ్ చేసుకోవాలి. రెండవది రేర్గా
బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే ఏ కారణం చేతైనా రక్తం సరిగా గడ్డగట్టకపోయినా, లేదంటే మీరు బ్లడ్ థిన్నర్స్ వాడేవారిలో కొంతమందిలో రావచ్చు. మరికొన్నిసార్లు వేరే ఇబ్బందులు ఉన్నప్పుడు రక్తంలో గడ్డగట్టే గుణం తగ్గినప్పుడు కూడా ఇలా కొంతమందికి వచ్చే అవకాశం ఉందండి. సో మన రెంటిని కూడా చూసుకొని ఇబ్బంది ఏది ఉన్నదనేది మనం గుర్తించి దాన్ని ట్రీట్ చేయడం మంచిది. కొంత తొందరగా చేయడం మంచిది సార్. ఎందుకంటే ఈ కురుపులు పడ్డ తర్వాత నెక్స్ట్ పుళ్ళు పడతాయి. ఆ పుళ్ళు పడిందంటే అనవసరంగా ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ కాలం చేయాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్. వెరికోజ్ వెయిన్స్కి సంబంధించి మా ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.